ఊసరవెల్లి రంగును గూర్చి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఆ తాటి చెట్టు మీద నేనొక ఊసరవెల్లిని చూశాను, అది ఎరుపు రంగులో ఉన్నది అని ఒక వ్యక్తి అన్నాడు. రెండవ వ్యక్తి, నేనూ దాన్ని చూశాను, అది ఎర్రగా లేదు, నీలంగా ఉంది అన్నాడు. వాదనతో ఈ పరిష్కారం తీరదని ఆ ఇద్దరూ మరో వ్యక్తి వద్దకెళ్లారు. ఈ వ్యక్తి సదా ఆ చెట్టు వద్దనే నివసించేవాడు. ఈ ఊసరవెల్లి రంగుల మార్పులన్నీ చూసినవాడు. వాదించుకునేవాడిలో మొదటివాడు అతడితో, అయ్యా, ఆ చెట్టుమీద ఊసరవెల్లి ఎర్ర రంగులో ఉంటుంది కదా అని అడిగాడు. అందుకు అతడు, అవును అన్నాడు. అప్పుడు రెండో వ్యక్తి ముందుకు వచ్చి, అదెలా, అది ఎరుపు రంగులో లేదు, అది నీలం రంగులో ఉంటుంది కదా అన్నాడు. అందుకు మళ్ళా అలాగే వినయంగా అతడు, అది నిజమే అంటూ బదులిచ్చాడు. ఊసరవెల్లి తరచు రంగులు మారుస్తుందని ఇతడికి తెలుసు. కాబట్టే వాదిస్తున్న ఇద్దరి భిన్నవాదాలకు అతడు అవును అని బదులు చెప్పగలిగాడు. అదేవిధంగా సచ్చిదానందానికి వేర్వేరు రూపాలున్నవి. భగవంతుడి ఒక్క రూపాన్ని మాత్రమే అవలోకించిన భక్తుడు ఆ రూపాన్ని మాత్రమే ఎరుగును. కాని భగవంతుడి వివిధ రూపాలను దర్శించిన భక్తుడు ఈ రూపాలన్నీ ఆ భగవంతుడివే, ఆయన స్వరూపాలు అనంతాలు అనగలడు. భగవంతుడు నిరాకారుడు, కాని ఆయనకు రూపం ఉంది. అంతేగాక భగవంతుడు సాకార నిరాకారాలు రెండిటికీ అతీతుడు కూడా. ఆయన పూర్ణతత్వం ఆయనకే ఎరుక. భక్తుల అభీష్టం మేరకు ఆయన అనేక రూపాలతో అనేక రీతుల్లో వ్యక్తమవుతూంటాడు. ఆయన రూపాలు అనంతాలు.